అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు మంచిగా ఉన్నాం. అగో ఇల్లు పొద్దుగాలనేటో బయలుదేరిరని అనుకుంటుర్రా? పొద్దుగాల అయితే మంది ఉండరు ఎక్కువ. అదే సాయంత్రం అయిన అనుకో ఫుల్ మంది ఉంటారు. వచ్చినాం అని చెప్తుంది కానీ అసలు ఏడికి వచ్చిందని అనుకుంటుర్రా? మేమైతే మన వెమ్లవాడలో ఉన్న హిడెన్ జంప్ అయితే వచ్చినాం. ఏంటిది అసలు ఇది అని అనుకుంటుర్రా? ఇన్ని రోజులు అసలు నాకు కూడా తెలియదు. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదైతే అసలు ఎట్లా కట్టిర్రో, ఎట్లా కన్స్ట్రక్షన్ నడిపించిర్రో, ఏం చేసిర్రో అసలు ఏం తెలియదు. సడన్ గా చూస్తే మాత్రం వ్యూ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. అందుకనే మేమైతే వచ్చినాం. మాకే కాదు మీకు కూడా చూపించాలని చెప్పి ఇడికైతే వచ్చినాం. చూద్దాం పదండి. ఇది ఎక్కడికి రావాలి, ఎట్లా రావాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు కూడా చూపిస్తా. మీతో పాటు నేను కూడా చూస్తా. చూసిరు కదా ఇదే అండి మన మెయిన్ ఎంట్రన్స్. ఇది ఎక్కడ అంటే మన వెమ్లవాడ టు కొండగట్టు రూట్ జైత్యాల బస్ స్టాండ్ దగ్గర మన కట్టమైసమ్మ గుడి ఉంది కదా, అక్కడనైతే గేట్ ఉంటది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. చూసిరు కదా నిజంగా మస్తు విశాలంగా ఉంది కదా. ఇక్కడ అయితే మస్తు మంది మంచిగా పొద్దుగాల జాగింగ్ చేసుకుంటానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇదైతే మస్తు మంచిగా ఉంది. నేను కూడా అసలు చిన్నగా ఉంటది కావచ్చు అని చెప్పి అనుకున్నా కానీ ఇంత పెద్దగా అసలు ఇంత విశాలంగా ఉంటది అని అనుకోలేదు. పొద్దుగాల వ్యూ కూడా చూడు ఎంత మంచిగా ఉందో. ఇంత విశాలంగా ఉంటదని అస్సలు అనుకోలేదు. ఇక్కడ చూడుర్రి మంచి అరుగులు కూడా కట్టించిర్రు. ఎందుకో తెలుసా? మన టూరిస్టులు యాత్రికులు వాళ్ళని నచ్చి మంచిగా పురుషత్లు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు, ప్రసాదాలు తినొచ్చు, అన్ని మాట్లాడుకోవచ్చు. మంచిగా టైం అయితే మస్తు స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూడడానికి మస్తు పెద్దగా ఉంది. అక్కడ నుంచి పడితే ఇక్కడ దాకా ఎంతసేపు చూసినా కానీ చూడాలనే అనిపిస్తుంది. ఏమో అనుకున్నా గానీ ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఏది చూసినా గానీ అసలు అద్భుతంగానే అనిపిస్తుంది. ఇక్కడ చూసిరా మంచి శిల్పాలు అయితే పెట్టించిర్రు. అసలు ఇవి ఎట్లా తయారు చేస్తారు, ఏం కథ చూసిరా? దీని డీటెయిలింగ్, టెక్స్చర్ అసలు చూస్తేనే ఎంత గమ్మత్ అనిపిస్తుంది కదా. అసలు ఇవి ఎట్లా తయారు చేస్తారో ఏం కథనో వాళ్ళకి మొక్కలు రాయ్యా. హలో గాయస్, నేనైతే మీ ఖుషి అన్ని మా అమ్మ అయితే నన్ను ఎప్పుడు ఇస్తలేదు. దారు పుచ్చటిసి పెట్టిరు కానీ నేనైతే ఒక మంచి చెప్తా. ట్యాంక్ బాన్. అదేం ట్యాంక్ బాన్ అనుకుంటారా? హైదరాబాద్ ట్యాంక్ బాన్ కాదు, ట్యాంక్ బాన్. చూపిస్తారు ఇదే మన ట్యాంక్ బాన్. సూపర్ ఉంది. ట్యాంక్ బాన్ పెద్దగా ఉంటుందా? ట్యాంక్ బండ్ పెద్దగా ఉంటది కానీ మన వెమ్లవాడ ట్యాంక్ బండ్ మనకే గొప్ప. సుషిరా ఈడ మంచి పూల చెట్లు కూడా పెట్టిరు. నాకైతే మస్తు నచ్చినాయి. లోపలికి అయితే వెళ్దాం పదండి. ఓ నాయన ఈడ పెద్ద అరుగే కట్టిరు కదా. ఇంకా సుషిరా ఈడ ఎంత పెద్ద అరుగు ఉందో. ఇక్కడైతే మన ఫ్రెండ్స్ తో గానీ మన ఫ్యామిలీని గానీ మంచిగా తోలుకొచ్చి అందరం కలిసి మంచిగా ఈ అరుగు మీద కూర్చోవచ్చు. ఇక్కడ మంచి చిన్న ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, చిన్న ఈవెంట్లు చేసుకోవచ్చు, స్టాండప్ కామెడీ, డాన్సులు ఇట్లా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అసలు టైమే తెలియదు. సుషిరా అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చెట్లే పెట్టిరు. రకరకాల చెట్లు ఏది చూసినా కానీ బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మొత్తం గ్రీనరీతోనైతే నింపేసిర్రు. ఇవి అసలు అన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రో ఏమో. ఇదైతే ఒక మంచి వీడియోల స్పాట్ అనుకోర్రి. చూసిర్రా ఇక్కడ మంచి పూల చెట్లే కాదు పండ్ల చెట్లు కూడా పెట్టిర్రు. ఇక్కడ ఈత చెట్లు పెట్టిర్రు. దానికి ఈత పళ్ళు కూడా కాసినాయి. చూద్దాం దారి. అర్రే ఖుషి తిను. పళ్ళు చూసిర్రు ఎంత మంచి ఉన్నాయా. సూపర్. ముచ్చట్లు పెట్టుకుంటానికి అరువులే కాదు, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా కూడా ఉంది. మన పొట్టోడు అయితే మొత్తం అప్పటి నుంచి ఎక్కుతుండు దుంకుతుండు. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి మీ పిల్లలతో మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. అమ్మ నాకైతే భయం అవుతుందిరా. భయం అవుతుంది నాకంటే నువ్వు ఫస్ట్ పోతే నేను ఇక అక్కడ పార్క్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ కి వచ్చినాం. ఇదైతే మన మెయిన్ థింగ్, మన వెమ్లవాడ ఆదియోగి. చూసిరా మన తెలంగాణలోనే ఇది ఫస్ట్ స్టాచ్యూ ఆదియోగి అంట. ఒకసారి చూద్దాం పద. నాకు కూడా దీని గురించి బాగా తెలియదు. అసలు ఇది ఎట్లా కడుతురు ఏం కథ అనేది ఎవ్వరికి తెలియదు. ఇది కట్టేటప్పుడు కూడా కట్ట మీద ఇంత పెద్దగా కట్టిరు కానీ అసలు కడుతున్న విషయమే ఎవరికి తెలియదు. ఇది మన తెలంగాణ వాళ్ళకైతే ఒక పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మన పొట్టోనికి కూడా శివయ్య అంటే మస్తు ఇష్టం. నేను డ్రాయింగ్ వేయమన్న ప్రతిసారి వాడు ఫస్ట్ గీసేది శివలింగమే. శివయ్య అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి. కష్టాలు భయపెట్టడానికో బాధ పెట్టడానికో కాదు, ఎట్లా బతకాల్లో నేర్పడానికి అత్తయ్యని నేనైతే గట్టిగా నమ్ముతా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టది అని అంటారు కదా. మరి ఆయన ఆజ్ఞ లేనిదే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా?
ఫైనల్ గా చూసిరు కదా ఇదైతే ఎంత అద్భుతంగా ఉందో. ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకొని ఇంత మంచిగా వెమ్లాడని రూపొందించిన మన తెలంగాణ గవర్నమెంట్ కి అయితే ఆడ్సారు. అది చూసిరు రావు, అదే మన రాజన్న గుడి. దాని వెనుక మొత్తం పార్కింగ్ ఏరియా. ఎవరైనా రావాలనుకుంటే యాత్రికులు అక్కడ నుంచి కూడా ఇక్కడ లోపలికి రావచ్చు. చూసిరు కదా, ఇంకా చూడడానికి మత్తుగా ఉంది, కానీ మన పొట్టోనికే ఆకలి అవుతుందట. ఇక మన వీడియోని అయితే పూర్తి చేసేద్దాం. ఇట్లాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటా.